IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ పాదబస్తీలో బోనాల జాతర సందడిగా నెలకొంది. శతాబ్దాల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి 116వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అంతా సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. మొదటి రోజు బోనాలు, అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. 2వ రోజు సోమవారం రంగం భవిష్యవాణి, పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉంటుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ ఆషాఢ బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ తర్వాత కూడా పాతబస్తీ లాల్ దర్వాజా ఉత్సవాలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి వేల సంఖ్యలో ఇటు కేవలం హైదరాబాద్ ప్రాంతం కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి మీ బోనాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏం చేయబోతున్నారు? అయితే కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ దివ్య సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ సాయంత్రం నుంచి టెంపుల్ను. మరియు ఆషాఢ బోనాలు అంటేనే లాల్ దర్వాజా అంటేనే బోనాలు. ఇక్కడ జరిగినట్టు స్టేట్లో మరి ఏ విధంగా ఎక్కడ కూడా జరగని పరిస్థితి. కాబట్టి ఇక్కడ అన్ని శాఖల వారు మాతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళందరితో కలిసి మేము కూడా కోఆర్డినేట్ వాళ్ళతో చేయడం జరిగి బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. తొలి బోనం ఎన్ని గంటలకు సమర్పిస్తారు, ఏంటి? తొలి బోనం 6 గంటలకు సమర్పించడం జరుగుతుంది. అది కూడా శ్రీ దేవేందర్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి శ్రీ దేవేందర్ గౌడ్ గారు ఆనవాయితీగా గత 50 ఏళ్ల సంధి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఫస్ట్ బోనం తీయడం జరుగుతుంది. ఈ రేపు కూడా బోనం సమర్పించడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున ఎవరు రాబోతున్నారు, టెంపుల్కి సంబంధించిన దగ్గరికి ఎవరు రాబోతున్నారు అని మీకు సమాచారం ఉందా? ఎవరైనా ఆహ్వానించారు? డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరియు దానం నాగేందర్ గారు, మరియు గద్వాల్ విజయలక్ష్మి గారు, మరియు డి శ్రీధర్ బాబు గారు, మరియు బండారు దత్తాత్రేయ గారు, గవర్నర్ గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, మరియు చామ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ప్రముఖులు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక ప్రత్యేక దర్శనం ఉంటుంది. పోలీసు వాళ్ళ సహకారంతో వాళ్ళకి దర్శనం చేయడం జరుగుతుంది. లాల్ దర్వాజా బోనాలంటే కూడా శివశక్తులు, పోతురాజుల విన్యాసాలతో పాటు పెద్ద సంఖ్యలో ఇటు బోనం ఎత్తుకొని వస్తారు. కాబట్టి వారు ఆ టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా సపరేట్ మార్గం ఏర్పాటు చేసి, ఎందుకంటే భక్తులతో పాటు బోనం ఎత్తుకొచ్చే మహిళలతో పాటు కూడా వీరు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి వాటికి సపరేట్గా లోపలికి పంపించే ఏర్పాటు ఏమైనా చేశారు? ఇది ఆనవాయితీ ప్రకారం ఇక్కడ శివసత్తులు బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. వారికి ఎప్పుడు సంది కూడా స్పెషల్గా ఏం లేదు. ఇక్కడ మెయిన్ విఐపి ఎంట్రీ నుంచే వాళ్ళకు ఎంట్రీ చేయడం జరుగుతుంది. శివసత్తులకు ఇది మనకి చాలా హ్యాపీగా ఇక్కడ బోనం ఎత్తుకుంటారు. చాలామంది వస్తారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే విధంగా చేస్తున్నాం. అందరికి కూడా ఇప్పుడు జనరల్ పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ వారి సహకారంతో మొబైల్ టాయిలెట్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా వాటర్ వర్క్ సహకారంతో వాటర్ ప్యాకెట్స్ శాట్చెట్స్ చేయడం కానివ్వండి, సో బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి జిహెచ్ఎంసీ మెడికల్ డిపార్ట్మెంట్ వారి హెల్త్ క్యాంప్ ఒకటి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా 2024 బోనాలు అద్భుతంగా నిర్వహించడానికి దేవాలయ కమిటీ, గవర్నమెంట్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సింహవాహిని అమ్మవారి బోనాలు కూడా మొదలవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఆషాఢ బోనాలంటే గోల్కొండతో ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ తర్వాత పాతబస్తీ, ఇటు లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి కూడా ముగిసిన తర్వాత కూడా ఇటు హైదరాబాద్ అంతటా కూడా ఆషాఢ బోనాలు ముగిసిపోతాయి. కాబట్టి ఈసారి పాత బస్సులో జరిగే ఈ బోనాలకు సంబంధించి చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. కొంత సునిశ్చితమైన ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ, ఆలయ కమిటీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేయాలి. కెమెరా పర్సన్ కత్తుల రాజా కలిసి కిరణ్, 10 టీవీ, లాల్ దర్వాజా నుంచి.